అన్న నమస్తే అన్న. నమస్తే. ఏంది పరిస్థితి? హరిహర వీరమల్లు సాంగ్ ఎలా అనిపించింది? సూపర్ గా ఉంది. ఓకే, పవన్ కళ్యాణ్ పాడారు కదా సాంగ్, ఎలా అనిపించింది? ఆయన పాడితే అన్ని సూపర్ హిట్. ఉమ్, అత్తారింటి దారికి కాటమరాయుడు అది సూపర్ హిట్. మళ్ళాక అగ్నితివాసిలో కొడతా కోటీశ్వరరావు ఆ, ఆ. ఇది డాన్స్ చేసే మరిదా ఉంది, జాలీగా ఉంది. పాట ఏందో మాట వినాలి అని లిరిక్స్ ఉన్నట్టు ఎవరు మాట వినాలి, ఎవరు టార్గెట్ చేసినట్టు అనిపించింది ఏమన్నా? అదంతా ఏం లేదు, ఆయన జనరల్ గా చెప్తున్నాడు ఆడియన్స్ కి, అందరికి, జనాలకి. ఓకే, మాట విను, మా మాట వింటే మంచిదనా, ఆయన మాట వింటే ఓకే. అన్ని మంచిది జరుగుతుంది. అందరూ మాట వింటే బాగుంటాయి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ సినిమాలు గ్యాప్ వచ్చింది కదా, చాలా రోజులు అయింది సినిమాలు రాక, ఎలా అనిపిస్తుంది మరి ఈ పాట ఇప్పుడు రిలీజ్ అవటం? ఇది ఎంజాయ్మెంట్ గా ఉండదు. ఇంకా సినిమాలు చేయాలా ఆయన, ఉమ్, ఒక పక్క పొలిటీషియన్, ఒక పక్క చేయాలా. ఆడియన్స్ మాలాంటి ఫ్యాన్స్ కోసం కొంచెం అదా గూస్ బంప్స్ ఫిల్మ్స్ ఎత్తాలా. అదా ఓకే. ఎలా ఉంటది అనుకుంటున్నావు హరిహర వీరమల్లు సినిమా? బ్లాక్ బస్టర్ కొట్టిద్దా? పాన్ ఇండియా లెవెల్ వస్తుంది కదా? హిస్టారికల్ ఫిల్మ్ దానే బ్లాక్ బస్టర్ కొడతాయి. ఓకే, అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది, హిస్టారికల్ ఫ్యామిలీ రిసీవ్ చేసుకుంటారంటావా? లైన్ ఎప్పుడు లైన్ దా. ఓకే, లైన్ ఈజ్ ఆల్వేస్ లైన్. ఓకే, మరి ఆంధ్రాలో షూటింగ్స్ జరగాలని చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి సినిమా ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళిపోయి షూటింగ్స్ కూడా అక్కడ జరగాలంటావా? జరిగితే మంచిదనే. రెండు స్టేట్ డెవలప్ అవుతుంది. అదా ఆంధ్ర డెవలప్ అవుతాయి, తెలంగాణ డెవలప్ అవుతుంది. ఏ ఊరు మీది? మాది గుమ్మడిపూండి. ఏ జిల్లా? ఏ జిల్లా? తిరువూరు డిస్ట్రిక్ట్, నెల్లూరు దాటి. ఓకే, మరి యాక్చువల్ గా అది. ఓకే, అంటే ఆంధ్రాలోకి వచ్చిందా? తమిళనాడులో కదా. తమిళనాడు లాస్ట్ బార్డర్ మాది. ఓకే, ఆంధ్ర. ఓకే. రీసెంట్ గా ఏ సినిమాలు చూసావు? రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ సినిమా చూసావా? మరి అందరు నెగిటివ్ గా చెబుతున్నారు కదా, ఎలా అనిపించింది నీకు? స్ప్రెడ్ చేస్తున్నారు. పాజిటివ్ నాకు నచ్చింది, నీకైతే నచ్చింది. ఒక ఐఏఎస్ పవర్ అంటే చూపించున్నారు. ఎవరికి అవసరం ఇప్పుడు? జనాలు ఎవరు అలాంటి చూడట్లేదు కదా, అందరూ ముద్దులు పెట్టుకోవటం, వాటేసుకోవటం, స్మగ్లింగ్ సినిమాలు చూస్తున్నారు కదా. యూత్ కంపల్సరీ చూడాలా. ఇప్పుడు రీసెంట్ గా ఏదో హిందీలో చాలా స్కూల్ పిల్లలందరూ చూడబెట్టినారు. అదే మరి ఎవ్రీ స్కూల్, తమిళనాడు సరి టోటల్ ఇండియా స్కూల్ స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్ అందరు కంపల్సరీ గేమ్ చేంజర్ మూవీ చూడాలా. ఎందుకంటే ఐఏఎస్ పవర్ అంత చూపిస్తున్నారు. సో ఆ సినిమా చూసేటప్పుడు నాకే ఐఏఎస్ చదవాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన రోజు వదిలేసినాము, ఐఏఎస్ పవర్ ఇప్పుడు అంటే నన్ను చూపిస్తుంది. ఎందుకంటే నేను మా తమిళనాడులో ఎంపీ ఎలక్షన్ లో ఎంపీగా పోటీ చేసిన. అప్పుడు నా ఐఏఎస్ వచ్చి నాది రిజెక్ట్ చేసేరు, చిల్లీ రీసన్ వల్ల. సో అలాంటి ఐఏఎస్ నాకు నచ్చలా. ఇప్పుడు గేమ్ చేంజర్ లో వచ్చే ఐఏఎస్ అది సూపర్. అందరూ ఎవ్రీ ఐఏఎస్ ఆఫీసర్ అలా ఉండాలని కోరుకుంటున్నా. సో ఎవ్రీ ఐఏఎస్ అది ఫాలో అవ్వండి. ఓకే, సినిమాని మొదటి రోజే పైరసీ చేశారు, సిటీ కేబుల్ వేస్తున్నారు, బస్సుల్లో వేస్తున్నారు. మరి దీనివల్ల రామ్ చరణ్ కి అలాగే సినిమాకి చాలా నష్టం జరిగింది కదా, దీని మీద అభిప్రాయం ఏంది? కావాలని చేస్తున్నారంట. థియేటర్ అదా బస్సులో వేసేవాళ్ళు బస్సులో సినిమా ప్రింటర్ ఫోన్ లో థియేటర్ లో వచ్చి చూసే మనుషులు కట్టాయం వచ్చి చూస్తారు, అది మటు గ్యారంటీ. ఓకే అన్న, ఓకే. తమిళ్లో ఒక డైలాగ్ చెప్పు పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ తమిళ్లో నీకు నచ్చింది పవన్ కళ్యాణ్ సూట్ అయ్యేది ఒక డైలాగ్ చెప్పు. తమిళ్ எப்படி சொல்றது அதான் புரியல. ఓకే, ఓకే. ఏదో ఒక డైలాగ్ పవన్ కళ్యాణ్ గురించి నీకు నచ్చిన డైలాగ్ తమిళ్ అది తెలుగులో చెప్పు. తమిళ్ సరే ఒక్క నిమిషం కట్ చేసుకున్నా, వేరే క్లిప్ తీసుకుందాం.